చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చాం. ఫోటోస్ తీసుకోవడానికి వెళ్ళి బార్ టైప్లో ఏదో కడుతున్నా. ఇక్కడ కూర్చుందా శ్రీలంక కానీ వచ్చారనుకో, కుక్కలు అంటే భయం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బోలెడన్ని కుక్కలు ఒక్కొక్కసారి వెనకాల కూడా పరిగెడుతున్నాయి. ఆటో తీసుకున్నామండి, ఎందుకంటే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే 20 నిమిషాలు పడుతుందంట. ఓకే అండి, ఇప్పుడు ఈ స్పాట్కి రావాలంటే బాగానే ఉంటుంది, ఆటోలో వచ్చేవచ్చు. కానీ కొంచెం హిల్ ఎక్కాలన్నమాట, ఎందుకంటే కొండ టైప్లో ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. అదిగో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చాం, మళ్ళీ మెట్లు ఎక్కాలి ఇప్పుడు. ఇదిగో కోకోనట్ ట్రీ హిల్ అంట. కొండలన్నా మెట్లన్నా చిరాకు వచ్చేస్తుంది, కాళ్ళు సొలుపు వచ్చేస్తుంది, మామూలుగా లేవు. రాత్రులు పడుకున్నప్పుడు కాళ్ళ కింద తలగాడి పెట్టుకుని మరీ పడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మామూలుగా నెడుతుందామా బోలెడు అన్ని కొండలు ఎక్కడం దిగడం. అమ్మ మళ్ళీ ఇక్కడేమో మెట్లు. ఇప్పుడు ఆ పక్క వెళ్ళాలనుకుంటా, అంతే అదే స్పాట్. భలే ఉందండి వ్యూ. అందరూ తెల్లవాళ్ళే ఇక్కడ వెళ్ళే ఇలాంటి ప్లేస్లు వస్తారంటారు. నైస్, ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే అండి, ఫొటోస్ తీసుకోవడానికి ఈ స్పాట్ మాత్రం కేక. కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే బెటర్ అనుకుంటా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జనాలు తక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ స్పేస్ దొరకట్లేదు ఫొటోస్ తీసుకోవడానికి. మొత్తం క్రౌడెడ్గా ఉన్నారు. వెళ్ళిపోవడం బెటర్ ఇక్కడ నుంచి. డ్రోన్ ఫ్లై చేయలేదు, ఎందుకంటే గాలి, విపరీతమైన గాలి. నా డ్రోన్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, వద్దు మనకు అంత లేదు ఇప్పుడు. ఆ పక్క మొత్తం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కంచెల టైప్లో, కంచి కాదు రోప్ వేస్తారు. కానీ మనం ట్రై చేద్దాం అసలు వెళ్ళి ఏముంటుంది ఏంటో. షూర్, మా ఆవిడ వెళ్ళిపోతుంది. మనం ఒక సీక్రెట్ ప్లేస్కి వస్తాం. సీక్రెట్ ఏం కాదు, అక్కడ వాళ్ళు తాళ్ళు కట్టి నో ఎంట్రీ టైప్లో పెట్టారనమాట. మనం లోపలికి వచ్చేసాం. ఏం లేదు ఇక్కడ, ఏదో ఉంటుందేమో అనుకున్నాను నేను, ఇంకా కిందకి వెళ్తామేమో అనుకున్నాం, కానీ ఏం లేదు, ఖాళీగా ఉంది. బార్ టైప్లో ఏదో కడుతున్నారు ఇక్కడ, కానీ వ్యూ చూడండి ఎంత ప్రైవేట్గా ఉందో. మనం ఎప్పుడు అంతే కదా, స్పెషల్ ప్లేసెస్కి వస్తాం, స్పెషల్గా ఉంటుందని చూస్తున్నాం. ఎలా ఉంది చూడండి, బాగుంది. దే ఆర్ జస్ట్ రన్నింగ్. కుక్కలు గొడవలు పెట్టుకుంటున్నాయి అక్కడ, ఎవరి ఏరియా వాళ్ళది. అయిపోయిందండి, ఇంకా మా ఆవిడ భయపడిపోతుంది, లేదంటే మంచి షార్ట్లు ఇద్దాను. మా ఆవిడ భయపడుతుంది, కుక్కలు మురిగెత్తున్నాయి. ఏ కుక్కలు కరిచినాయి అనుకో తీరిపోతాయి మాకు ఇంకా ఇంజక్షన్. మొన్నేమో ఏదో తినేసి మాకు ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఇప్పుడు కుక్కలు కరిచింది అనుకో, కుక్కల ఇంజక్షన్ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి. నథింగ్. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్లు అలాంటివి ఇప్పుడు కడుతున్నారు. మరి ముందు నుంచి కట్టలేదు, ఎందుకు కట్టలేదు మరి నాకు తెలీదు. ముందు ఫేమస్ కాదనుకుంటా, ఇప్పుడే టూరిస్టుల కోసం ఓపెన్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఈ ఏరియా కూడా కొంచెం కొత్తగా కనిపిస్తుంది మొత్తం ఏరియా అంతా. మామిడికండి ఇంజక్షన్ బొడ్డు చుట్టూ, ఇక్కడ ఇంజక్షన్లు బెల్లి బటన్ దగ్గర ఇలాగా హౌ మెనీ ఇంజక్షన్ తెటు. అండ్ మీకు టూర్లు ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఇదిగో వాట్సాప్ నెంబర్ ఉంది, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. అయిపోయిందండి. మరీసాలు ఎక్కువ స్పాట్స్ ఉండవు, ఓన్లీ బీచ్ ఉంటుంది. రిలాక్సింగ్ కావాలంటే మీరు రిలాక్సింగ్ కోసం రావచ్చు, చిల్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి మీరు బీచ్ ఎదురుకుండా కూర్చొని మందు కావాలంటే మందు, డ్రింక్ కావాలంటే డ్రింక్, ఫుడ్ కావాలంటే ఫుడ్, ఏం కావాలో మీ ఇష్టం. అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఆకలి వేసేస్తుంది కాబట్టి మనం మంచి అమేజింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. అసలు ఏముంటుందో ఇక్కడ రెస్టారెంట్లో తిందాం, మెక్కేదాం శుభ్రంగాని పదండి. ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే చాలు, మీకు బోల్డ్ అనే హోటల్ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ మీరు booking.com నుంచి బుక్ చేసుకోవచ్చు, తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ. ఇదిగో గూగుల్ తల్లిని మళ్ళీ పట్టుకుందాం. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్దాం. 3 నిమిషాలంటే 2 నిమిషాలంటే వాక్. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనేది. లేదండి, గూగుల్ నమ్మం కదా, అంతే ఎప్పట్లాగే దరిద్రపు గూగుల్ రెస్టారెంట్ క్లోజ్ చేస్తుంది, మూసేస్తుంది. పదండి మనం ఇంకో సైడ్కి వెళ్ళిపోదాం. లేదు ఇంకా ఇంకొక ఆప్షన్ ఉంది. ఓపెన్. మా ఆవిడ ఇంగ్లీష్ ఎవరికి అర్థం అవ్వదు అనమాట.
ఆ ఫ్రంట్ ఇంకొకటి ఉంది, అక్కడికి వెళ్దాం మనం. ఎదర్ ఆప్షన్ దానికే వచ్చాం. ఇంకా వీఆర్ ఓపెన్ అంట. అవును కనిపిస్తుంది ఓపెన్ అని. హలో హలో కూడా నోట్లోనే సరిగ్గా రాలేదు ఆకలికి. హలో హలో అన్నా. అయిపోయింది. మా ఆవిడకి ఓపిక అయిపోయినట్టు ఉంది, నెమ్మదిగా నడుతుంది తాంబేల్లాగా. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం అసలు వ్యూ ఎలా ఉంది ఏంటంటే. సర్ప్రైజింగ్ ఉంటుంది, బాగుందండి. ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. బీచ్ దగ్గర కూర్చుంటే బాగుంది అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఆ రెస్టారెంట్ క్లోజ్ చేస్తుంది. యా వీ కెన్ కీప్ అవర్ బ్యాగ్స్. ఇదండి, ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ నా బ్యాగ్ పెట్టుకుంటాను. చూసినట్లయితే బాబాయ్ ఎలక్ట్రిక్ స్తంభాలు ఉన్నాయంట బాబు. ముట్టుకన్నానంటే అంతేనేమో. ఫోన్ అవ్వ ఉంటుందండి, ఫోన్ వైర్లు అవ్వ వేస్ట్ ఉంటాను. ఏమండి మరీసాగా వచ్చారనుకో 101 అనే రెస్టారెంట్ నేను 100%గా రికమెండ్ చేయను. టాప్ లేపేద్ది, బిల్లు పేలిపోద్ది, చిరగాల్సినవి అన్నీ చిరిగిపోతాయి. మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం కానీ బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి. అందుకు మేము ఏం చేస్తామంటే ఇక్కడ 100 రూపాయలకి మాకు మ్యాంగో జ్యూసులు ఉన్నాయి. అవి నేనైతే ఐస్ కాఫీ కొనేసుకుంటాను. ఐస్ కాఫీ తీసుకొని తాగేసి సమ్మగా బయటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చాం కాబట్టి బాగోదు, మనం కూర్చున్నాం కూడా. అది బడ్జెట్లో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మొహమాటంలో నడుపుతున్నాను నేను. లేదంటే ఇంకా కొంచెం బడ్జెట్ టైట్ అయిందనుకో, లేదనేసి నోరు మూసుకుని బయటికి వెళ్ళిపోతాను నేను. కానీ ఇప్పుడు కొంచెం బడ్జెట్ ఇంకా కొంచెం బాగానే ఉంది కాబట్టి కొంచెం అలాంటి యాసలు వేస్తున్నాను, కుర్ర యాసలు వేస్తున్నాను. ఓకేనండి, ఇక్కడ మనం ఇప్పుడు ఏదో ఒకటి లైట్గా తీసుకుని వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేద్దాం. ఐస్ కాఫీ వచ్చేసింది, మా ఆవిడ చాక్లెట్ మిల్క్ షేక్ వచ్చింది. 100 రూపాయలు అనుకున్నాను, కానీ కాదండి 250 పడింది మాకు ఇండియా డబ్బులు. ఎందుకంటే లెక్కలో తేడా జరిగింది, క్యాలిక్యులేషన్లో తప్పేసేసుకున్నాను. తర్వాత ఎక్కువ అయిపోయిందేమో అనుకున్నాను, కానీ ఏం చేద్దాం, పర్లేదు ట్రై చేద్దాం. ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చాడు, పొట్ట నిండిపోవాలి దెబ్బకి. ఇంకా పొట్ట నిండిపోయి చిరిగిపోయి బయటకు వచ్చానమాట దెబ్బకి. అనుకోలేదు కానీ కేకలా ఉందండి, చంపేస్తుంది టేస్ట్. ఆకలితో ఉన్నాను, దానివల్ల రుచికరంగా ఉందా లేకపోతే నిజంగానే రుచికరంగా ఉందో తెలియదు, కానీ బాగుందంట. అంతే బాగుందా? బాగుందా బొందా? బొందంటండి, బొందా బాగుంది కాదు, బాగుందండి. సెమీ అంటారు. సెమీ అంటండి, నాది సెమీ కాదు, నాది అవుట్ ఆఫ్ 10 8 ఇస్తాను. 8 ఇవ్వడమే గొప్ప. నేను 8. And you? అర్థమైపోయింది ఇంకా నాకు, వద్దని చెప్పాల్సిన అవసరం లేదు. మా ఆవిడది చాక్లెట్ మిల్క్ షేక్, ఓన్లీ చాక్లెట్ మిల్క్ షేక్ ఏం కాదు, వాళ్ళు బనానా కూడా వేశారు. అట్టుపండు అండి, అట్టుపండు తెలుసా? ఈజా మెట్లతో భయపడుతుంది. మెట్లు కొంచెం విచిత్రంగా ఉన్నాయన్నమాట. చాలా చిన్న మెట్లు అండి. అంతేకాకుండా ఇక్కడ గ్యాప్ కూడా కనిపిస్తున్నాయి. ఇదండి రెస్టారెంట్లోకి. ఓ అయితే రెస్టారెంట్లో కూర్చొని తిందాం అనుకున్నాం కానీ ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ బయట సిట్టింగ్ అనమాట. అంతేకాకుండా బోలెడ్ అనే దోమలు ఉన్నాయి. అయితే ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే ఇదిగో ఆ హూపర్ చూపించాను కదా ఇందాక, ఆ హూపర్ ఉంది. ఇది ఎగ్ హూపర్, సేమ్ మన దోశలాగే వేస్తారనమాట, కానీ మధ్యలో గుడ్డెట్టేస్తారు. చూడండి ఫుడ్ ఇక్కడ ఎలా వేస్తారంటే ప్రజెంటేషన్ అసలు తినబుద్ధి అవదనమాట. చూసారంటే ఏదో పాలిథిన్ కవర్లో, అట్లీస్ట్ మన ఇండియాలో ఆ అల్యూమినియం పాయిల్, ఆ స్టీల్ పాయిల్ టైప్లో ఉంటుంది కదా, అందులోనే ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఇలాగా ఇదిగో. ఇంకేం చెప్తాం, బ్యాగ్లో అదే హోటల్లో కానీ రూమ్ మారిపోయాం మేము. ఈ రూమ్ మాకు ఇంకా చవకగా వచ్చింది. మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 1500 రూపీస్ పడింది. రూమ్ మంచిది, పెద్ద రూము, చాలా శుభ్రంగా ఉంది. బాత్రూమ్ కూడా చాలా శుభ్రంగా ఉంది. కానీ ఏం గమనించారు ఇక్కడ? టీవీ. ఏమండి అక్కడ టీవీ పెట్టుకుని నేను ఈ మంచం మీద ఒరిగి ఎలా చూస్తామండి? అవునా కదా? కుర్చీలు కూడా లేవు ఇక్కడ. ఇదిగో కుర్చీలు లేవు, ఏం లేవు. మరి అలాంటప్పుడు ఆ టీవీ అక్కడ పెట్టడం ఏంటి? ఆ టీవీ ఏదో ఇటు పెట్టుకోవచ్చు కదా. ఏమో ఒక్కొక్కసారి వీళ్ళ మైండ్ సెట్ నాకు అర్థం అవుతాం.